అందరికీ నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న శనివారం ఏమో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తూ అక్కడ ఎర్రచందనం అక్రమ రవాణా మీద అధికారులతో రివ్యూ చేసి దాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోబోతోంది అనేది రివ్యూ చేశారు. ఆ తర్వాత పలమనేరు డివిజన్లో పర్యటించి అక్కడ కొన్ని ప్రాంతాల్లో పర్యటించి అటవీ భూముల ఆక్రమణలు అండ్ అటవీ వన్యమృగాల నుంచి అండ్ ఏనుగుల నుంచి ఈ రైతుల పంట పొలాల రక్షణ ఆ అంశాల మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఆపరేషన్ హనుమాన్ అని, సర్పమిత్ర అని ఈ ప్రాజెక్టులను రివ్యూ చేశారు, మాట్లాడారనమాట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఆక్రమణలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈవెన్ ఆయనే సొంతంగా కొన్ని మొబైల్తో వీడియోలు కూడా తీసుకున్నారు, ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఆక్రమణలు ఉన్నాయి అని. అధికారులు ఇచ్చిన రివ్యూ, ఆ ఫీడ్బ్యాక్ మొత్తం నోట్ చేసుకున్నారు అండ్ ఆయన సొంతంగా వీడియోలు తీసుకున్నారు. సో మొత్తానికి ఆయన గుర్తించింది ఏంటంటే, పొంగనూరు నియోజకవర్గంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తన నియోజకవర్గంలో ఉన్న అటవీ భూములను చాలా వరకు ఆక్రమించుకున్నారని. సో దాన్ని ఆయన మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రస్తావించారు. మొన్న 10వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు, సహచార మంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. నేను ఇలా అటవీ శాఖ మీద రివ్యూ చేశాను అండ్ అక్కడ పెద్దిరెడ్డి గారి ఆక్రమణలను అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను, నేనే సొంతంగా కొన్ని వీడియోలు అవి తీశాను అని చెప్పి సీఎం గారికి చెప్తే కేబినెట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులతో మళ్ళీ మీటింగ్ పెట్టి అసలు పెద్దిరెడ్డి గారికి అడవుల మధ్యలో, చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో మాత్రం పెద్దిరెడ్డి గారికి వారసత్వ భూములు ఎలా వస్తాయి, సో అది వారసత్వం ఎలా అవుద్ది? నిజమే కదా, మంచి ప్రశ్న కదా. చుట్టుపక్కల అన్ని వైపులా అటవీ భూములు ఉన్నాయి, మధ్యలో మాత్రం పెద్దిరెడ్డి గారికి సొంత భూమి, పట్టా భూమి ఎలా వచ్చింది? సో ఇది ఎప్పుడో ఒకసారి ఆక్రమించి రికార్డులు మార్చేసి ఉంటారు. సో ఒకసారి కనిపెట్టండి. దాని అడంగల్లో ఆర్ఎస్ఆర్లు, పాత రికార్డులు, అసలు 1950s నుంచి ఉన్న రికార్డులన్నీ తీసి అది అటవీ భూమా లేదంటే సొంత భూమా అనేది మీరు నివేదిక ఇవ్వండి. ఆ తర్వాత తదుపరి సీరియస్ యాక్షన్ తీసుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు రెడీ అవుతున్నారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి గారి ఆక్రమణల మీద దృష్టి పెట్టినట్టే. నిజంగా పెద్దిరెడ్డి గారి ఆక్రమణల మీద దృష్టి పెడితే అక్కడ పొంగనూరు నియోజకవర్గంలోనే కాకుండా పక్కన కూడా కొన్ని చోట్ల తిరుపతి సమీపంలో కూడా కొన్ని ఉన్నాయి. మేబీ ఆయన ఫోకస్ పెడతారు, లేదు చూడాలి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, పెద్దిరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆయన జోలికి అంత సాధారణంగా వెళ్ళరు. పెద్దిరెడ్డి గారు సీనియరు, అన్ని పార్టీల్లోనూ పరిచయాలు ఉన్న వ్యక్తి, అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తి, కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. ఆయన సామ్రాజ్యాన్ని ఆయన కాపాడుకుంటూ ఉంటారు. అది టీడీపీతో కూడా ఏ విధంగా అంతర్గతంగా స్నేహం ఉంది, టీడీపీ వాళ్ళకి పెద్దిరెడ్డి గారికి ఏ విధమైన స్నేహం ఉందనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజంపేట పార్లమెంట్ సీటు, తంబలపల్లి ఎమ్మెల్యే సీటు, పొంగనూరు ఎమ్మెల్యే సీటు, అక్కడ జరిగిన అంతర్గత రాజకీయాలను మనం ప్రత్యేకంగా పదే చెప్పక్కర్లేదు. సో తెలుగుదేశం పార్టీలో మరి పెద్దలతో కానీ జిల్లా నాయకులతో కానీ పెద్దిరెడ్డి గారికి కొంత స్నేహం, సాన్నిహిత్యం ఉన్నట్టయితే కన్ఫర్మ్. మరి అది పెద్దల స్థాయిలో ఉందా, చిన్న స్థాయిలో ఉందా అనేది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. మరోవైపు పెద్దిరెడ్డి గారు అవసరమైతే బీజేపీ పెద్దలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వేసిన ఎంపీల కమిటీల్లో కూడా, ఐక్యరాజ్య సమితికి వెళ్ళబోతున్న ఎంపీల కమిటీల్లో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరును వేశారనమాట. సో ఒక రకంగా కేంద్ర పెద్దలు మిథున్ రెడ్డి గారికి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో బీజేపీ పెద్దలతో కూడా పెద్దిరెడ్డి గారికి సాన్నిహిత సంబంధాలే ఉన్నాయి గతం నుంచి కూడా. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు రాజకీయంగా సమకాలీకులే. చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఆ తర్వాత వరుస్తూ గెలుస్తూ వచ్చారు. పెద్దిరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత గ్యాప్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కొంత మంచి పదవుల్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కీలకమైన నెంబర్ 2 మంత్రిగా అయ్యారు, ప్రభుత్వంలో నెంబర్ 2 అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా పెద్దిరెడ్డి గారి విషయంలో సీరియస్గా వెళ్తే మాత్రం అది స్థానికంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి మైలేజ్ వస్తుంది అండ్ స్థానికంగా కూడా కూటమికి కొంత ఉపయోగమే ఉంటుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు, న్యూట్రల్గా ఉండే కార్యకర్తలు, న్యూట్రల్ వర్గాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ నేను అనుకోవడం, మేబీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి, పవన్ కళ్యాణ్ గారి కఠినత్వానికి ఇది పరీక్ష. మేబీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఒత్తిళ్లు రావచ్చు, పై స్థాయి నుంచి బీజేపీ పెద్దల నుంచి ఒత్తిళ్లు రావచ్చు, లేదా మరో పార్టీ నుంచో ఒత్తిళ్లు రావచ్చు.
పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, రాజకీయాలకు అతీతమేమీ కాదు కదా. పెద్దిరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడే, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడే, వీళ్ళు ఒక రాజకీయ నాయకులే. సో వీళ్ళందరూ ఏదో ఒక దశలో ఎక్కడో దగ్గర కలిసిపోతారు. తెగే వరకు లాక్కోరు సాధారణంగా. సో తెగే వరకు లాగితే దాని వ్యవహారం ఎంత సీరియస్గా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అందులోకి పెద్దిరెడ్డి గారు లాంటి జోలికి వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. సో చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పంచాయితీ ప్రస్తుతానికి సీరియస్గానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి కఠినత్వానికి, నిజాయితీకి, ఈ ఓవరాల్ వ్యవహారానికి ఇది ఒక పరీక్ష అనమాట. చూద్దాం దీని ముగింపు ఎలా ఉండబోతుందని చూద్దాం. థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా, laddupallaem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే సాధారణ మధ్యతరగతి గృహిణులు స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇది. ఫుడ్ ప్రొడక్షన్ అనమాట, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీళ్ళు తయారు చేస్తారు. ఒక 20-21 రకాల లడ్డూలు ఉంటాయి. అంటే మిల్లెట్స్తోనూ, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, దాంతో లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్ అంటే అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, దాంతో వీళ్ళు లడ్డూలు చేస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేస్తారు. వీటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర పౌడర్స్, పికిల్స్ ఇవి కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ప్రోటీన్ పౌడర్ కానీ, ఏబీసీ పౌడర్ కానీ, అండ్ మునగాకు పౌడర్ కానీ, జామాకు పౌడర్ కానీ, డ్రై డేట్స్ పౌడర్, ఇలా భిన్నమైన పౌడర్స్. అలాగే ప్రోటీన్ కారపొడి అని వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది. మీరు అన్నంలో వేసుకొని ఆ ప్రోటీన్ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే మంచి పోషకాలు అందుతాయి అనమాట. అది ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఇతర పౌడర్స్, పికిల్స్ మీరు కస్టమైజ్డ్, మీకు నాన్ వెజ్ పికిల్ కావాలన్నా, వెజ్ పికిల్ కావాలన్నా వీళ్ళని అడిగితే సప్లై చేస్తారనమాట, స్పెషల్గా తయారు చేయించి. సో laddupallaem.com అనే సైట్ విజిట్ చేయండి. మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్.